రాకెట్ ప్రయోగాల్లో పిఎస్ఎల్వికి సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉంది. అయితే ఈసారి ఊహించని విధంగా పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఉదయం కౌంట్ డౌన్ పూర్తి కాగానే 5 గంటల 59 నిమిషాలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోయిన రాకెట్ నిర్దేశించిన కక్షలోనే వెళ్ళింది. అయితే 10 నిమిషాల తరువాత రాకెట్ డీవియేట్ అవుతున్నట్లు గుర్తించారు. థర్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు సాలిడ్ మోటార్ సిస్టమ్ లో టెక్నికల్ సమస్య తలెత్తింది. ఆ దశలో ఏం జరిగిందో విశ్లేషించిన శాస్త్రవేత్తలు కాసేపటి తరువాత ప్రయోగం అసంపూర్తిగా ముగిసినట్లుగా ప్రకటించారు. ఇక 2017 ఆగస్టు 31న పిఎస్ఎల్వి C39 విఫలమైంది. అప్పట్లో IRNSS 1H నావిగేషన్ శాటిలైట్ విఫలమైంది. మళ్ళీ ఇప్పుడు ఈ ఎర్త్ అబ్జర్వేషన్ రాకెట్ ని నింగిలోకి పంపించినప్పుడు ప్రయోగం అసంపూర్తిగా ముగిసింది. Was quite normal. Third stage motor started perfectly, but during the functioning of the third stage we are seeing a observation and the mission could not be accomplished. After analysis we shall come back. నెల్లూరు నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మురళి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మురళి, సచ్ ఏ సాడ్ న్యూస్. చాలా ఈజీ అనుకుంటాం మనం పిఎస్ఎల్వి, ఆ స్టేజ్ దాటిపోయాము, ఇంకా పిఎస్ఎల్వి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి, అలాంటి స్టేజ్లో మళ్ళీ పిఎస్ఎల్వి ప్రయోగంపై సైతం ఇప్పుడు చర్చించాల్సిన అవసరాన్ని ఈ మిషన్ బయటపెట్టింది అని చెప్పేసి అనిపిస్తోంది. థర్డ్ స్టేజ్లో ఏం సమస్య వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు, విశ్లేషించి చెప్తామని అంటున్నారు కదా, ఏం మాట్లాడుకుంటున్నారు దీని గురించి? అంటే మరొక 7 నిమిషాల్లో ప్రయోగం పూర్తి కావాల్సి ఉంది. అంటే 3వ దశ ఎంటర్ అయిన తర్వాత 4వ దశకు చేరిన తర్వాత మరొక 3 నిమిషాలు, మొత్తం అంటే 4 నిమిషాలు ప్లస్ 3 నిమిషాలు, 7 నిమిషాల్లోనే ప్రయోగం పూర్తయి నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టవలసి ఉంది. అయితే 3 దశలు దాటిన తర్వాత 4వ దశలు స్క్రీన్ పైన కూడా మనం చూసాం లైవ్ ప్రజెంటేషన్లో, ఇస్రో చేసినటువంటి లైవ్ ప్రజెంటేషన్లో. సో వెళ్లాల్సినటువంటి మార్గంలో కాకుండా ఒక్కసారిగా కిందకు జారి పడిపోయినట్టుగా మనం ఆ సిగ్నల్స్ని మనం చూడొచ్చు. అంటే అక్కడ ఇంజన్ బ్లాస్ట్ అయి ఉండొచ్చు, ఒక్కసారిగా ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా రూట్ మారిందంటే, అంటే మెల్లగా, అంటే వెళ్లాల్సినటువంటి మార్గంలో కాకుండా క్వైట్ కొంచెం అదే సమాంతరంగా వెళ్ళిన సందర్భాలు చూసాం మనం. కానీ ఈసారి అలా కాదు, పూర్తిగా ఒక్కసారిగా ఎవరో పేల్చినట్టు అలా కింద పడిపోయిందంటే అది ఇంజన్లో తలెత్తినటువంటి సాంకేతిక లోపంగానే భావిస్తున్నారు. అసలు కారణాలు ఏంటి, ఎక్కడ సమస్య తలెత్తింది అనేది పూర్తి విశ్లేషణ జరగాల్సింది. ఇక పిఎస్ఎల్వి ప్రయోగాల విషయానికి వస్తే మొత్తం ఇస్రో ఇప్పటి వరకు కూడా 61 ప్రయోగాలు చేపట్టింది ఈ పిఎస్ఎల్వి సిరీస్లో. అందులో మూడు ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయి. దాదాపు 58 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. అంటే దీనిపైన సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఊహించుకోవచ్చు. మామూలుగా అయితే పిఎస్ఎల్వి లాంచ్ అంటే లాంచ్ జరుగుతుందంటే సక్సెస్ కౌంట్లో ఒకటి పెంచేసుకోవడమే. సో అలాంటిది ఈ ప్రయోగం విఫలమవుతుందని ఎవరు కూడా ఊహించలేదు. పిఎస్ఎల్వినే కదా సక్సెస్ అయిపోతుంది అనేటువంటి భావన అందరిలో ఉండేది. అది ఇస్రో శాస్త్రవేత్తలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరిలో కూడా ఇదే భావన ఉండేది. కానీ ఈరోజు ఊహించినటువంటి పరిణామం ఇది. 3వ దశ దాటిన తర్వాత ఇంకొద్ది నిమిషాల్లో ప్రయోగం పూర్తి అవుతుంది అనుకున్నటువంటి సందర్భంలోనే ఈ సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే మామూలుగా అయితే ప్రయోగం జరిగే ముందు కౌంట్ డౌన్కు కొద్ది క్షణాల ముందు అయినా సరే ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే ఆ ప్రయోగాన్ని కౌంట్ డౌన్ అప్పటికప్పుడు నిలిపివేసి మళ్ళీ డిస్మాండిల్ చేయడం, లేదా సాంకేతిక సమస్య ఉంటే తాత్కాలిక చిన్న సమస్యలు అయితే దాన్ని రెక్టిఫై చేసి వెంటనే మళ్ళీ ప్రయోగించడం జరుగుతుంది. సో గతంలో చూసాం మనం చంద్రయాన్ 2కి సంబంధించి కౌంట్ డౌన్కి కొద్ది నిమిషాల ముందే ఒక సాంకేతిక సమస్యను గుర్తించారు, ప్రయోగాన్ని నిలిపివేశారు, మళ్ళీ డిస్మాండిల్ చేసి వారం తర్వాత మళ్ళీ కూడా తిరిగి ప్రయోగాన్ని చేపట్టినటువంటి పరిస్థితిని కూడా చూసాం. ఇలాంటి పరిస్థితులు గతంలో అనేకం జరిగాయి. ఒక్కసారిగా భూమి నుంచి నింగిలోకి వెళ్ళిన తర్వాత సాంకేతిక సమస్య తలెత్తితే అది ఒకవేళ భూభాగం వైపుకు వచ్చేటువంటి అవకాశం ఉంటే దాన్ని పేల్చివేయడం, సముద్రం వైపు నెట్టేయడం, లేదా ఒకసారి అలాగే సాంకేతిక సమస్య తలెత్తితే ఇంకా దాన్ని సరిదిద్దేటువంటి అవకాశం లేదు. ఏదైతే నిర్దేశిత కక్షలోకి వెళ్ళిన తర్వాత రాడార్ సిగ్నల్స్ అందకపోతే మాత్రం కొద్ది రోజులు ప్రయత్నిస్తారు, తిరిగి ఆలస్యంగా మళ్ళీ కూడా సిగ్నల్స్ భూమి మీదకి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఇస్రో గతంలో చేపట్టినటువంటి కొన్ని ప్రయోగాల్లో ఉన్నాయి. కానీ ఇది మాత్రం ఒక్కసారిగా గతి తప్పింది, వెళ్లాల్సినటువంటి మార్గంలో కాకుండా కిందకు జారు విరిచినట్టుగా ఒకసారిగా పడిపోయింది. కాబట్టి మళ్ళీ దీన్ని సరిదిద్దేటువంటి అవకాశం ఏ మేరకు ఉందనేది ఇస్రో దీనిపై ఒక ప్రకటన చేయాల్సి ఉంది. అసలు పూర్తి అధ్యయనం చేసిన తర్వాత అసలు ఎక్కడ సమస్య తలెత్తిందన్నటువంటి విషయాన్ని ఇస్రో కూడా ప్రకటించాల్సి ఉంది. రైట్ మురళి.